सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। మనం మూడో అధ్యాయంలో ప్రవేశించాం. అందులో ఒక కథ వచ్చింది. ఆ కథ మంత్రపూర్వకంగా మళ్ళీ మనం ఒకసారి చూద్దాం. దేవతలకు అసురులకు దేవాసుర సంగ్రామం జరిగింది. అయితే దేవతలు సాత్విక గుణంతో వైదిక పద్ధతిలో ఉంటారు కాబట్టి తరచూ దేవతలకే విజయం వస్తూ ఉంటుంది. ఎందుకంటే దైవానుగ్రహం ఎప్పుడూ దేవతల వైపు ఉంటుంది, అన్యాయం చేసే అసురుల వైపు ఉండదు. కాబట్టి దేవతలు ఎప్పుడూ సర్వసాధారణంగా నెగ్గుతూ ఉంటారు. అయితే ఆ విజయం వెనకాల ఈశ్వర అనుగ్రహం ఉంది. ఆ ఈశ్వరుడు యొక్క అనుగ్రహం లేకుండా ఇక్కడ చీమ కూడా కదలలేదు అనే విషయాన్ని మనకి ఈ అధ్యాయం బాగా ప్రస్ఫుటంగా మనకి చెప్తోంది. అంటే చైతన్యం ముందు 1-2 అధ్యాయాల్లోకి వెళ్ళినట్టయితే చైతన్యం చలువ వల్లే ఇక్కడ వ్యవహారం అంతా నడుస్తుంది. చైతన్యం చలువ వల్లే కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, మన ముక్కు పనిచేస్తోంది, చర్మం ఈ స్పర్శని తెలుసుకుంటోంది, మనస్సు పనిచేస్తోంది. కాబట్టి ఈ బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో, దేహేంద్రియ మనోబుద్ధులు ఏవైతే ఉన్నాయో అవి ఆ చైతన్య యొక్క చలువ వల్లే వాటి కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాయి అనే విషయం ఈ భగవంతుడు దేవతలకి తెలియజేయాలని అనుకున్నాడు. దేవతలు చాలా గర్వంగా ఉన్నారు. ఈ యుద్ధంలో విజయం నా వల్లే సాధించామంటే నా వల్లే సాధించాం అని దేవతలు ఎవరికి వాళ్ళు గొప్పపోతున్నారు. ఇంద్రుడు నా వజ్రాయుధాన్ని ప్రయోగించాను, అందువల్ల రాక్షసులు ఒక త్రుటి కాలంలో నశించిపోయారు అంటున్నాడు. వాయువు నేను సునామీలు క్రియేట్ చేశాను, వాయు గుండాలు క్రియేట్ చేశాను, దాంతో వీరంతా మట్టుబాయి అయిపోయారంటున్నాడు. అగ్ని నా వేడికి తట్టుకోలేక మలమల మాడిపోయారంటున్నాడు. ఈ విధంగా ఎవరి గొప్పలు వాడు చెప్పుకుంటున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. దేవతలకి సాధారణంగా ఇటువంటి గర్వం ఉండదు. అయితే ఎందుకో ఆ సమయంలో వాళ్ళలో ఆ గర్వం ఆవేశించింది. సరే, వీళ్ళకి గర్వభంగం చేయాలి. భంగము అంటే నాశనము, గర్వనాశనం చేసి మళ్ళీ వాళ్ళ సాత్విక స్థితిని నెలకొల్పాలని భగవంతుడు పూనుకుని వాళ్ళ ముందు యక్షుడిగా దర్శనమిచ్చాడు. పురాణాల్లో అనేక గర్వభంగ కథలు వస్తూ ఉంటాయి. అందులో సత్యభామ గర్వభంగం అనేటటువంటి కథ ఒకటి ఉన్నది. సత్యభామకి చాలా ధనికురాలనని, అందగత్తెనని, కృష్ణుడు తన మాట తూచా తప్పకుండా వింటాడు అని చాలా గర్వం ఉండేది. అయితే నారదుడు సత్యభామకి గర్వభంగం చేయాలని ఉద్దేశించి ఆమె దగ్గరకు వచ్చి సత్యభామతోటి ఇలా అంటాడు, అమ్మా, కృష్ణుడు నీవాడే అని చాటుకోవాలంటే కృష్ణుని నాకు బానిసగా ఇచ్చి మళ్ళీ కృష్ణుని నువ్వు కొనుక్కో. ఎందుకంటే కృష్ణుణ్ణి కొనుక్కునేటటువంటి సామర్థ్యము ఇక్కడ ఎవరికీ లేదు. ఆయన్ని ఒక త్రాసులో వేసి తులాభారం చేద్దాం. తులాభారం చేస్తే ఆయనకి సరిపడా బంగారం ఎవరిస్తే వారికి కృష్ణుడు దక్కుతాడు అని దర్బార్లో ప్రకటిద్దాం అంటూ చెప్తాడు. ఇదేదో బాగుందనుకుని కృష్ణుడికి చెప్తుంది. నారదుడికి నేను సేవకుడిగా ఇస్తాను అంటుంది. అంటే కృష్ణ పరమాత్మ నవ్వుకుంటూ సరే అంటాడు. సత్యభామ నారదుడికి పరమాత్మని సేవకుడిగా ఇచ్చేస్తే నారదుడు పరమాత్మని దర్బార్లోకి తీసుకెళ్ళి ఈ పరమాత్మని ఇప్పుడు అమ్మకానికి పెట్టాను, ఎవరైనా తులాభారం వేసి ఈయనకి సరిపడా బంగారం నాకు ఇచ్చినట్టయితే ఈయన్ని మీరు తీసుకువెళ్ళచ్చు అంటే అందరూ వెలవెలపోతారు. ఎందుకంటే అంత బంగారం ఎవరి దగ్గర లేదు. ఇక సత్యభామ వంతు వచ్చింది.
సత్యభామ ధనాగారంలో ఉన్న ధనమంతా తీసుకొచ్చి ఆ రెండో పళ్ళెంలో వేస్తున్నారు. కానీ ఆ కృష్ణుడు ఒక అణుమాత్రం కూడా లేవలేదు. దాంతో సత్యభామకి కంగారు పుట్టింది. అయ్యో, కృష్ణుడు నాకే దక్కుతాడు అనుకున్నాను, ఇప్పుడు నాకు కాకుండా పోతున్నాడు. నాకే కాదు, ఎవరికీ కాకుండా పోతున్నాడు. ఈ నారదుడు కూడా పట్టుకెళ్ళిపోతాడు అని చాలా కుమిలిపోతూ బాధపడుతూ ఆ నారదుడిని అడిగింది, ఏదైనా ఉపాయం చెప్పమని. నారదుడు అప్పుడు, అమ్మ, రుక్మిణి దగ్గర ఏమైనా ఉపాయం ఉందేమో ఒక్కసారి పోయి అడగరాదా అన్నాడు. రుక్మిణి అంటే పడదు సత్యభామకి, సౌతులు కదా. అయినా కూడా ఆ కృష్ణుని దక్కించుకోవాలి అనేటటువంటి కోరికతోటి ఆ రుక్మిణి దగ్గరికి వెళ్ళి వేడుకుంటుంది. రుక్మిణీదేవి వస్తూ వస్తూ దారిలో ఒక తులసి పత్రాన్ని ఆ తులసి చెట్టు నుంచి తీసుకుని కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చి కృష్ణ పరమాత్మకి ప్రణమిల్లి ఆ పత్రాన్ని రెండో పళ్ళెంలో చాలా భక్తి శ్రద్ధలతో వేస్తుంది. ఎప్పుడైతే ఆవిడ అలా భక్తితోటి వేసిందో, చెప్పాడు కదా, పత్రం ఫలం పుష్పం తోయం అని, వెంటనే ఆ పళ్ళెం కిందకి వచ్చి కృష్ణ పరమాత్మ తేలాడు. ఈ విధంగా ఆ సత్యభామకి గర్వభంగం జరిగింది, అంటే గర్వం నాశనమైంది అని. అలాగే మనకి నారద గర్వభంగం అని మరొక కథ ఉంది. నారద మహాముని త్రిలోక సంచారి. ఆయన నోరు తెరిస్తే నారాయణ 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 అంటూ ఆ నారాయణ స్మరణ వదిలిపెట్టాడు. అలాగే నోరు మూసినా కూడా మనస్సులో నారాయణ జపం నడుస్తూనే ఉంటుంది. అలా ఎప్పుడూ నారాయణ స్మరణ చేస్తూ ఉంటాడు. కాబట్టి తనను మించినటువంటి భక్తుడు ఈ ముల్లోకాల్లో ఎవ్వరూ లేరు అనేటటువంటి ఒక గర్వం ఆ నారదుడికి ఉండేది. అయితే దీనిని ఎవరు నిర్ధారిస్తారు? సాక్షాత్తు ఆ విష్ణుమూర్తిని అడగాలి అనుకుని వైకుంఠం చేరి ఆ శేషుడైనటువంటి ఆ విష్ణుమూర్తిని ప్రణమిల్లి, స్వామి, మీకు ఈ త్రిలోకాల్లోనూ అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి భక్తుడు ఎవరున్నారు అని ప్రశ్నిస్తాడు. విష్ణుమూర్తికి తెలుసు నారదుడు గర్వంతో ఉన్నాడని. ఇతనికి ఎట్లాగైనా గర్వభంగం చేయాలనే ఉద్దేశంతో ఆయన అంటాడు, ఇదిగో పలానా ఆ పల్లెటూరులో ఒక రైతు ఉన్నాడు, ఆ రైతే నాకు ముల్లోకాల్లోనూ అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి భక్తుడు అని చెప్తాడు. సరే, నారదుడు తన దివ్య దృష్టితోటి ఆ రైతుని పరిశీలిస్తే ఆ రైతు అతి సాధారణమైనటువంటి కుటుంబీకుడు. అతనిది చాలా పెద్ద కుటుంబము, చాలా బాధలతో ఉంటాడు. ఒక ఎకరం పొలంతో అతి కష్టాలు పడుతూ అతను జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నాడు. నారదుడికి చాలా బాధ వేస్తుంది. ఇటువంటి సామాన్యుణ్ణి ముల్లోకాల్లోకి అత్యంత ప్రీతికరమైనటువంటి భక్తుడిగా ఎంచుకునేసరికి అతనికి చాలా బాధ వేస్తుంది. సరే, మళ్ళీ అతను ప్రశ్నించే లోపుని విష్ణుమూర్తి నారదుణ్ణి ఒక చిన్న కోరిక కోరతాడు. నారద, నువ్వు త్రిలోక సంచారివి కదా, నాకు చిన్న పని చేసి పెట్టాలి అంటాడు. అంటే, ఓ తప్పకుండా అట్లాగే చేస్తాను స్వామి, సెలవు ఇవ్వండి అంటాడు నారదుడు. అంటే ఒక పాత్ర నిండా పాలు పోసి ఆ పాలు, ఇదిగో ఈ పాలని సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మగారికి అందజేయి. ఇది చాలా పవిత్రమైనటువంటి క్షీరము. ఈ క్షీరము కింద ఒలికితే చాలా ప్రమాదం. ఇది చాలా దివ్యమైనటువంటిది. కాబట్టి ఇందులో ఒక్క చుక్క ఒలకకుండా ఆ సత్యలోకానికి వెళ్ళి ఆ బ్రహ్మగారికి అందజేయి అంటాడు. అంటే తదాస్తు అనుకుని ఆ పాత్రని నెత్తి మీద పెట్టుకుని నారద మహాముని సత్యలోకానికి చేరుకుని బ్రహ్మదేవుడికి అందిస్తాడు.
అందిస్తే ఆ బ్రహ్మదేవుడు తీసుకుంటాడు. మళ్ళీ ఈయన విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి, చూసావా స్వామి, క్షణాల్లో మీరు కోరిన కోరిక తీర్చాను. ఇప్పుడు ముల్లోకాల్లో ఎవరు మీకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి భక్తుడో మళ్ళీ చెప్పండి అంటాడు. అంటే అప్పుడు విష్ణుమూర్తి అడుగుతాడు, నువ్వు ఈ పాత్రని తీసుకెళ్లే సమయంలో నా నామస్మరణ ఎన్నిసార్లు చేశావు అని అడుగుతాడు. అంటే అప్పుడు నారదుడు నాలిక ఖర్చుకుని కనీసం ఒక్కసారి కూడా చేయలేదని తెలుసుకుంటాడు. అంటే ఆ పాత్రలో పాలు ఒలికిపోతాయనేటటువంటి భయంతో తన ఏకాగ్రతనంతటిని కూడా ఆ పాత్ర మీదే పెట్టాడు, కానీ నామస్మరణ విస్మరించాడు. కానీ ఈ రైతు అన్ని కష్టాలు అనుభవిస్తూ, సంసారాన్ని ఈదుతూ, ఎన్నో బాధలు పడుతూ అతను ఆ హరినామాన్ని వదలటలేదు. కాబట్టి అతనే అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వాడు అని ఆ నారదుడు తెలుసుకున్నాడు. ఇలాగా గర్వభంగాల కథలు అనేకం మనకి ఈ పురాణాల్లో వస్తూ ఉంటాయి. మనకి భగవద్గీతలో వస్తుంది, శృణ్వన్ పశ్యన్ జిగ్రన్ అన్నట్టు వస్తుంది. అంటే మనం ఏం చేస్తున్నా కూడా ఆ భగవంతుడిని స్మరిస్తూ నిత్యము మనం ఆయన స్మరణలోనే, అంటే ఆ ఆత్యంతికమైనటువంటి ఆత్మనిష్టలోనే ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనకి పరమాత్ముడు ఇక్కడ మళ్ళీ నారద గర్వభంగంలో మనకి తెలియజేశాడు. అదేవిధంగా ఇక్కడ వీళ్ళు ఆ విజయం సాధించాము అనేటటువంటి ఆవేశంలో వాళ్ళు ఆ దేవతల యొక్క ఈ గర్వం చేత ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మర్చిపోయి, భగవంతుడే ఈ విజయాన్ని సాధించాడు అనేటటువంటి విషయాన్ని మర్చిపోయి వాళ్ళు వారి వారి గొప్పల్ని చెప్పుకుంటున్నారు. కాబట్టి పరమాత్మ యక్షుడు రూపంలో వచ్చి వీళ్ళకి గర్వభంగం చేస్తాడు. అదేమిటో ఇక్కడ మంత్రాల్లో చూద్దాం. మొట్టమొదటి మంత్రం ఇది ఆల్రెడీ చెప్పాం, మళ్ళీ కనెక్షన్ కోసం మళ్ళీ చెప్తున్నాను, తొందరగా చెప్పుకుందాం. 3వ అధ్యాయము మొట్టమొదటి మంత్రం. బ్రహ్మదేవేభ్యో విజిగ్యే. దేవదానవుల మధ్య తరచూ జరిగే యుద్ధాల్లో ఒక యుద్ధంలో పరమాత్మ దేవతల కోసం రాక్షసుల మీద విజయం సాధించాడు. ఇక్కడ మీరు ఈ పదాల్ని గమనిస్తే దేవతల విజయం కోసం పరమాత్మ విజయాన్ని సాధించాడు అని ఉంది. దేవేభ్యో విజిగ్యే అంటే ఆ పరమాత్మే విజయాన్ని సాధించాడు దేవతల కోసం అన్నట్టుగా ఉంది. నిమిత్త మాత్రం భవసవ్య సాచిన్ అంటే కేవలం ఈ దేవతలు నిమిత్త మాత్రమే, అసలు విజయం భగవంతుడిది. తస్యః బ్రహ్మణో విజయే దేవా అమహీయంత. ఈ దేవతలు చాలా గర్వంతో కళ్ళు మూసుకుపోయి, వాళ్ళకి విషయం తెలియలేదు, ఇదంతా పరమాత్మ చలవ వల్ల ఏర్పడుతోంది, పరమాత్మ చలువ లేకపోతే ఏదీ జరగదు అని వాళ్ళు ఆ దేవతలు ఆ బ్రహ్మ కృపని విస్మరించి అదంతా వాళ్ళ యొక్క గొప్పదనము అనుకుంటున్నారు. ఐచ్ఛంత దేవతలు ఈ విధంగా భావిస్తున్నారు. ఈ విధంగా వాళ్ళు ఆలోచించడం మొదలెట్టారట. అస్మాకమేవాయం విజయో అస్మాకమేవాయం మహిమేతి. నాదే ఈ విజయం, నా వల్లే ఈ విజయం సాధించాము, నాదే ఈ గొప్పతనం అంతా అంటూ అస్మాకమేవాయం మహిమేతి, ఈ మహిమంతా నా వల్లే వచ్చింది అని వాళ్ళకి వాళ్ళు గొప్పపోతున్నారు. ఇప్పుడు ఏదైనా ఒక పని జరిగింది అంటే 2 అంశాలు ముఖ్యంగా ఉండాలి. మానవ ప్రయత్నము ప్లస్ దైవానుగ్రహము. పురుష ప్రయత్నము దైవానుగ్రహము. ఇక్కడ పురుష ప్రయత్నం బదులు దేవత ప్రయత్నం అనుకుందాం. ఈ 2 తప్పనిసరి. పురుష ప్రయత్నం లేకుండా పని అవ్వదు. దేవతలు వాళ్ళు ఈ ఆయుధాలు చేతపూని నిమిత్తంగా ఉండాలి, అక్కడ నిమిత్తంగా ఉండకపోతే పని అవ్వదు. అలానే కేవలంగా వాళ్ళ వల్లే ఈ పని అవుతుందని లేదు. అనేకమైనటువంటి అంశాలు ఒక విజయం వెనకాల అవి కూడా సహకరిస్తేనే
ఆ విజయం అనేది సాధ్యమవుతుంది. అగచ్చన్ వైనతేయోపి పదమేకం నగచ్చతి. అగచ్చన్ అంటే ఒక అడుగు వెళ్లకుండా, గరుత్మంతుడైనా కూడా ఒక అడుగు కూడా ముందుకు వేయలేడు. అగచ్చన్ వైనతేయోపి పదమేకం నగచ్చతి. ఒక అడుగు కూడా వెళ్ళలేడు. ముందుకు ఒక అడుగు వేసి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తేనే గరుత్మంతుడైనా వెళ్ళగలుగుతాడు. గచ్చన్ పిపీలికాయాతి, గచ్చన్ పిపీలికాయాతి యోజనానాం శతాపి చ. నడవడం అంటూ మొదలు పెడితే చీమ కూడా 100 యోజనాలు నడవగలదు. అదే గరుత్మంతుడైనా కూడా నడవకుండా అంటే ఎగరకుండా ఉన్నట్టయితే ఒక అడుగు కూడా ముందుకు వేయలేడు. కాబట్టి పురుష ప్రయత్నం ఉండాలి. అంటే కేవలం పురుష ప్రయత్నం ఉంటేనే సరిపోదు, దాని వెనకాల ఆ భగవంతుడి యొక్క ఆశీర్వచనం, భగవంతుడి యొక్క ప్రమేయం చాలా ఇంపార్టెంట్. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహము, సానుకూల్యత ఉంటేనే ఏ పనైనా అవుతుంది. ఈ విధంగా దేవతలు గర్వంతో విర్రవీగుతుంటే తద్దేశాం విజిజ్ఞౌ తేభ్యోహ ప్రాదుర్బభూవ తన్నవ్యజానత కిమిదం యక్షమితి. తద్దేశాం విజిజ్ఞౌ, ఇదిగో తత్ ఏషాం విజిజ్ఞౌ, వీళ్ళకి గర్వభంగం చేయాలి. వీళ్ళకి ఈ సాత్విక బుద్ధి నుంచి మెల్లిగా వీళ్ళు తామసిక బుద్ధిలోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి మళ్ళీ వీళ్ళని వాళ్ళ స్వరూపమైనటువంటి ఆ సాత్విక గుణంలోకి మళ్ళీ మరల్చాలి అనేటటువంటి కోరికతోటి, అనేటటువంటి ఉద్దేశంతో ఆ పరమాత్ముడు వీళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్పి ఒక యక్షుడు రూపంలో వాళ్ళ ముందు దర్శనమిచ్చాట. దర్శనమిచ్చి ఎక్కడున్నాడు ఆయన? మరీ దగ్గరగాను లేడు, దూరంగాను లేడు. తేభ్యోహ ప్రాదుర్బభూవ. తేభ్యోహ ప్రాదుర్బభూవ అంటే వాళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు. ఎంత ముందు ప్రత్యక్షమయ్యాడు? మరీ దగ్గరగాను లేడు, మరీ దూరంగాను లేడు. ఉన్నాడని తెలుస్తోంది, కానీ ఆ ముఖ కవళికలు అవన్నీ సరిగ్గా తెలియట్లేదు. తేజోరాశిగా ఉన్నాడు. కళ్ళు తేరిపారా చూద్దామంటే కళ్ళు వాళ్ళు ఓపెన్ చేసి చూడలేకపోతున్నారు. అంత మిరుమిట్లు గురిపేటటువంటి తేజస్సుతోటి ఆయన వాళ్ళ ముందు నిలబడ్డాడు. కాబట్టి ఆ కళ్ళు డార్జిలింగ్ లైట్ తోటి వాళ్ళు ఇలా చేతులు అడ్డం పెట్టుకుని చూడడానికి ప్రయత్నం చేస్తున్నారు. తన్నవ్యజానత, వాళ్ళు ఈ యక్షుడెవరో, వాళ్ళకి దేవతలంటే సాధారణంగా వాళ్ళకి అన్ని విషయాలు తెలుసుంటాయి. కానీ ఇక్కడ ఈ యక్షుడిని ఎప్పుడూ చూడలేదు. ఈ యక్షుడిని ఎప్పుడూ చూడలేదు కాబట్టి వాళ్ళలో ఒక విధమైనటువంటి కుతూహలం బయలుదేరింది. ఈయన ఎవరై ఉంటాడు? కిమిదం యక్షమితి, ఈ యక్షుడు ఎవరై ఉంటాడబ్బా అని చెప్పి వాళ్ళు ఒక విధమైనటువంటి ఆ సందిగ్ధంలో పడిపోయారు. ఇదేదో తెలుసుకోవాలి. ఇంతవరకు ఇక్కడ ఉండేటటువంటి దేవతలందరూ వాళ్ళకి పరిచయం, కానీ వీళ్ళని మించినటువంటి శక్తి తేజస్సుతోటి, దేవత అంటే ద్యూ, ఆ కాంతి అనేటటువంటి శబ్దంతో దేవతలు వస్తారు. వాళ్ళు ఆల్రెడీ ప్రకాశవంతులు, వాళ్ళకన్నా మిన్నగా ఉండేటటువంటి ప్రకాశాన్ని వాళ్ళు చూశారు. కాబట్టి వాళ్ళకి అసూయ, తర్వాత ఈయనెవరో తెలుసుకోవాలనేటటువంటి ఒక విధమైనటువంటి ఆకాంక్ష, ఇవన్నీ మొదలై కిమిదం యక్షమితి, ఇదం యక్షం కిం యతి, ఈ యక్షుడు ఎవరై ఉంటాడు అని వాళ్ళకి ఆ కోరిక వాళ్ళలో ఉత్పన్నమైంది. అప్పుడు ఎవరు వీళ్ళలో ఎవరు తెలుసుకుంటారు అంటే అగ్నిమీళే పురోహితం, అగ్ని పురోహితం కోరేవాడు కాబట్టి అగ్నిని పంపిద్దాము అని ఆ అగ్ని దగ్గరికి వెళ్ళి తే అగ్ని అబ్రువన్ జాతవేద ఏతద్విజానీహి కిమిదం యక్షమితి తదేతి. తే అగ్ని అబ్రువన్, ఆ దేవతలందరూ ఈ అగ్నిదేవుడి దగ్గరికి వెళ్ళి, హే జాతవేద, ఓ జాతవేద, నువ్వు పోయి ఈ
ఇదం యక్షం, ఈ యక్షుడు, కిం ఇతి, ఆయన పుట్టు పూర్వోత్తరాలు, ఆయన ఎందుకు వచ్చాడో ఈ విషయాలని తెలుసుకుందా అని ఆ యక్షుణ్ణి గురించి వాకప్ చేయమని ఈ అగ్నిని వేడుకున్నారు. ఇక్కడ జాతవేద అనడంలో ఒక విధమైనటువంటి ఆయన్ని, నువ్వు అందరి గురించి నీకు తెలుసు కదా, ఈయన గురించి నీకు తెలిసి ఉండాలి. జాతవేద అంటే జాతం జాతం వేత్తి, పుట్టిన ప్రతి వాళ్ళ గురించి నీకు తెలుసు. ఇదిగో ఈ యక్షుడి గురించి కూడా నీకు తెలిసి ఉండాలి. ఎందుకంటే అగ్ని అందరిలోనూ ఉండి ఆ అగ్ని వల్లే వాళ్ళ యొక్క జీవిత వ్యాపారం అంతా నడుస్తూ ఉంటుంది. మనకి ఆ 98.4 degrees Celsius ఆ ఉష్ణం లేనట్టయితే, ఆ ఉష్ణం అధికంగా ఉన్న ప్రాబ్లమే, తక్కువగా ఉన్న ప్రాబ్లమే. కాబట్టి ఆ ఉష్ణ రూపంలో మన స్థితికి, మన జీవనానికి కారణంగా ఉన్నాడు. కాబట్టి నీకు ప్రతి జీవి యొక్క గమనం కానీ, వాళ్ళ జీవి యొక్క వ్యవహారం కానీ నీకు తెలుసు. ఎందుకంటే వాళ్ళలో నువ్వు అగ్ని రూపంలో ఉండి వాళ్ళని గమనిస్తున్నావు. కాబట్టి జాతం జాతం వేత్తి, ఇదిగో ఇక్కడ ఈ యక్షుడిలో కూడా నువ్వు ఉండాలి. కాబట్టి ఆయన గురించి నీకు తెలిసి ఉండాలి, పోయి కనుక్కురా అని. ఆయన గురించి ఇప్పుడు నీకు తెలియట్లేదు కాబట్టి నీ యొక్క గొప్పతనం లేదు అని ఒక విధంగా ఆయన దెప్పిపొడుస్తున్నట్టు కూడా మీరు తీసుకోవాలి. ఇప్పుడు ఈ అగ్ని ఉన్నాడు, తదేతి తదాస్తు, అట్లాగే చేస్తాను. ఈయన చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాడు. ఇంతమంది దేవతలు ఉంటే నన్నే పంపిస్తున్నారు అంటే నేను తప్పనిసరిగా నేను చాలా ముఖ్యుణ్ణి, వీళ్ళందరికన్నా కూడా గొప్పవాడిని అనుకుంటూ భుజాలు ఎగరేసుకుంటూ ఆయన యక్షుడి దగ్గరికి బయలుదేరాడు. అగ్రగామి ఇది అగ్ని అంటారు. అగ్రే గచ్చతి, ముందు వెళ్తాడు కాబట్టి అగ్ని అని. తదభ్యద్రవత్ తమభ్యవదత్ కోసీతి అగ్నిర్వా అహమస్మీతి అబ్రవీజ్జాతవేద అహమస్మీతి. తదభ్యద్రవత్ అంటే ఆ అగ్ని ఆ యక్షుడు సమీపంలోకి వెళ్ళాడు. సమీపంలోకి వెళ్ళేసరికి ఈ అగ్నే ఒక విధమైనటువంటి తేజోరాశి, ఈయన్ని మించినటువంటి తేజస్సు ఆయనకుంది. అటువంటి అగ్ని, అందరినీ భయపెట్టేటటువంటి అగ్ని ఆయన్ని చూసేసరికి భయపడిపోయాడు. ఆయనకి తేరిపారా చూడలేకపోతున్నాడు. అటువంటి తేజస్సుతోటి ఆ అగ్ని ముందు ఆ యక్షుడు కనిపించేసరికి ఈయన నోట మాట రావట్లేదు. దగ్గరికి వెళ్ళాడు కానీ ఆయన నోటితోటి నువ్వెవరు అని అడగడానికి నోటమాట మాట రావట్లేదు. అంత ముగ్ధుడైపోయాడు అనమాట. అంత మంత్రముగ్ధుడైపోయి అలా తేరిపారా చూస్తున్నాడు. తేరిపారా చూస్తుంటే కోసీతి కహ త్వం అసి ఇతి, నువ్వెవరు అయి ఉంటావు, ఎవరు నువ్వు అని చెప్పి గదమాయించాడు ఆ యక్షుడు. ఎవరు నువ్వు అనేసరికి ఇంకా అగ్నికి అంతకన్నా అవమానం మరి లేదు. అగ్ని ఎవరో తెలియని వాళ్ళు ఉండరు. అగ్ని దగ్గర రెండు లక్షణాలు ఉన్నాయి. ఒకటి అగ్ని నిర్మాణాత్మకమైనటువంటి లక్షణం ఒకటి ఉంది, రెండోది విధ్వంసకమైనటువంటి లక్షణం ఒకటి ఉంది. నిర్మాణాత్మకమైన లక్షణం అంటే ఏంటి? సమస్త జీవరాశిలోనూ ఈ ఉష్ణ రూపంలో ఉండి ఆ జీవరాశులు వాటి జీవనం సాగించడానికి ఆనుకూల్యతని కల్పిస్తున్నాడు. ఆయన అగ్ని రూపంలో ఆయన ఆ జీవరాశులకి శక్తినిస్తున్నాడు కాబట్టి అగ్ని లేకపోతే ఈ జీవరాశి యొక్క మనుగడ లేదు. ఆ విధంగా నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర ఒకటి ఉంది. రెండో పాత్ర ఏంటి? విధ్వంసకమైనటువంటి పాత్ర. విధ్వంసకమైన పాత్ర అంటే ఈ సమస్త జగత్తుని నాశనం చేసేటటువంటి శక్తి ఒకటి ఉంది. కాబట్టి ఈయన ఆ యక్షుని భయపెట్టాలనే ఉద్దేశంతో నన్ను అగ్ని అంటారు, నన్ను జాతవేదుడు అంటారు అని ఆయన గొప్పని చాటుకున్నాడు అనమాట. గొప్పని చాటుకుంటే ముందు తెలియదండమే పెద్ద అవమానం. అగ్ని అంటే తెలియని వాళ్ళు ఉండరు. తర్వాత ఇంకొక అశనీపాతం, ఒక పిడుగులాంటి క్వశ్చన్ మళ్ళీ ఇంకోటి వేశాడు. అదేమిటది? తస్మిగ్గుం స్త్వయి కిం వీర్యమితి ఇదగుం సర్వం దహేయం
యదిదం పృథివ్యామితి తస్మిన్ త్వయి కిం వీర్యమితి. ఆ అగ్నితోటి యక్షుడు అన్నట్ట, ఆహా అలాగా, నీ పేరు అగ్ని, నువ్వేం చేయగలవు, నీ గొప్పతనం ఏమిటి, ఏం చేస్తావు నువ్వు అన్నాడు. అగ్ని అంటే తెలియని వాడు ఉండదు సరిగదా, అగ్ని ఏం చేస్తావు అంటే అదంతా ఇన్సల్ట్ ఆయనకి. సో ఆయన భరించి, నేను ఈ పృథివిలో ఏది ఉన్నా కూడా అది త్రుటి కాలంలో దాన్ని దహించేసేటటువంటి శక్తి నాకుంది, దాన్ని కాల్చేయగలను అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకున్నాడు. ఆయనకి విధ్వంస క్రియ తర్వాత ఈ నిర్మాణాత్మకమైనటువంటి జీవరాశిని వాటి యొక్క మనుగడ సాగించేటటువంటి ఆ శక్తి, ఉష్ణాన్ని ఇచ్చేటటువంటి శక్తి రెండు ఉన్నాయి. కానీ దాన్ని పక్కన పెట్టి ఆ యక్షుణ్ణి భయపెట్టడానికి నేను సర్వం దహించేయగలను, నిన్ను కూడా దహించేయగలను, జాగ్రత్త అంటూ ఆ యక్షుడి మీద ప్రగల్భాలు పలికాడు. ప్రగల్భాలు పలికితే ఆ యక్షుడు ఏం చేశాడు, తస్మై తృణం నిదదావే తద్దహేతి. ఓ అలాగా అని ఒక చిన్న గడ్డి పూచను తీసుకుని ఆయన ముందు పెట్టాడు. పెట్టి, ఇదిగో ఈ గడ్డి పూసని నువ్వు దహించు. ఈ గడ్డి పూచను దహించు అంటే ఏమవుతుంది, అది మళ్ళీ ఎంత ఇన్సల్ట్, అసలు నీ పేరేమిటి అన్నాడు, అదొక ఇన్సల్టు, నువ్వేం చేస్తావు అంటున్నాడు, అదొక ఇన్సల్టు, పైగా గడ్డి పూచ ఏదో పెద్ద వస్తువు పెడితే పోనీ అర్థం ఉంది, గడ్డి పూచను పెట్టి దీన్ని దహించు అంటే ఇన్సల్ట్ మీద ఇన్సల్ట్ అనమాట. అప్పుడు ఆయన తను ఎక్కడున్నాడో అక్కడి నుంచే ఉఫ్ మనుదట, ఊతే ఆ నోట్లోంచి అగ్నిజ్వాలలు వచ్చి దాన్ని దహించేయాలనేటటువంటి కోరికతోటి. కానీ అగ్నిజ్వాలలు అయితే వచ్చాయి కానీ దాన్ని దహించలేకపోయాయి. అప్పుడు ఏం చేశాడు, తదుపప్రేయాయ, దాని దగ్గరికి వెళ్ళాడు. ఆ దూరం సరిపోవట్లేదేమని దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళి సర్వజవేన అంటే తన సాయశక్తుల, తన జవసత్వాలన్నీ కూడగట్టుకుని సాయశక్తుల ప్రయత్నం చేశాడు. తన్నశశాకదగ్ధుం అంటే దాన్ని అంటించడానికి అతని యొక్క శక్తి సరిపోలేదు. అంటే చూడండి, ఇప్పుడు అగ్ని మొత్తం ప్రపంచాన్నంతటినీ దహించేటటువంటి అగ్ని, మనలో ఈ ఉష్ణాన్ని, సరైన ఉష్ణాన్ని ఇచ్చి మన మనుగడకి కారణమైనటువంటి అగ్ని, దాని యొక్క శక్తి ఎక్కడి నుంచో తెచ్చుకుంది. అది ఆ అగ్ని తత్వాన్ని ఎక్కడి నుంచో తెచ్చుకుంది. అందుకే ఆ గడ్డి పరకను కూడా అది అంటించలేకపోతుంది. ఇప్పుడు తెలిసిపోయింది కదా ఎక్కడి నుంచి వచ్చిందో. కాబట్టి యక్షుడే నాకు ఈ శక్తిని ఇస్తున్నాడు అని యక్షుడు ముందు నేను ఇంకా ఆ హనుమంతుడి ముందు కుప్పిగంతులు అన్నట్టుగా, ఇంకా ఈయన ముందు నేను ప్రగల్భాలు పలికి లాభం లేదని మారు మాట్లాడకుండా వెనుదిరిగి వెళ్ళిపోయాడు. తతయేవ నివృత్తే అంటే అక్కడి నుంచి తిరిగి మళ్ళీ ఆ దేవతల దగ్గరికి వెళ్ళిపోయాడు. నైతదశకం విజ్ఞాతుం యదేతదక్షమితి, నైతదశకం విజ్ఞాతుం ఏతద్యక్షమితి, ఏతద్విజ్ఞాతం అశకం. ఈ యక్షుడెవరో నైతదశకం, న ఏతద్ విజ్ఞాతుం అశకం, న ఏతద్ విజ్ఞాతుం అశకం, ఏదేతద్ యక్షమితి. ఈ యక్షుడు ఎవరో తెలుసుకోవడానికి నాకు శక్యము కాలేదు అని తన యొక్క అశక్తతని ఆ దేవతల ముందు తెలియపరిచి ఓ పక్కకు పోయి నుంచున్నాడు. వాళ్ళకి ఇంకా ముఖం చూపించడానికి ఇష్టపడక ఓ పక్కకు పోయి తల వంచుకుని కూర్చున్నాడు. ఇప్పుడు ఆ దేవతలు అందరూ మళ్ళీ వాయువు దగ్గరికి వచ్చారు. వాయువు రెండో పుత్రుడు.
ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అని వచ్చింది. అంటే ఫస్ట్ ఆకాశము, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని మూడవ పుత్రుడు. అంటే వాయువు అగ్ని కన్నా పెద్దవాడు అన్నయ్య. కాబట్టి ఇతను ఇంకా శక్తివంతుడు అని తలచి ఆ దేవతలందరూ వాయువుని అడుగుతున్నారు. అథ వాయుమబ్రువన్ వాయవేతద్విజానీహి కిమేతద్యక్షమితి తదేతి. అథ వాయు అబ్రువన్, ఆ దేవతల వాయు దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అన్నారట. వాయవే ఏతద్విజానీహి, హే వాయో, హే వాయుదేవత, ఏతద్విజానీహి, ఇదెవరో తెలుసుకో, ఈ యక్షుడెవరో. కిం ఏతద్యక్షమితి, ఈ యక్షుడెవరో తెలుసుకో. ఇవే మంత్రాలు మళ్ళీ కొంచెం స్వల్పమైన మార్పులతోటి మళ్ళీ వస్తున్నాయి. తదేతి, అలాగే తదాస్తు అన్నాడు ఆ వాయువు తను ఆల్రెడీ చాలా గొప్పవాడు, ఇవన్నీటటువంటి గర్వం ఉంది. ఎందుకంటే అగ్ని చేయలేకపోయాడు, ఇప్పుడు తను ఆ పని చేయవలసి వస్తుంది. కాబట్టి తను కానీ చేశాడంటే ఈ దేవతల ముందు తన యొక్క గొప్పతనం ఇంకా ద్విగుణీకృతం అవుతుంది అనేటటువంటి గర్వంతో అసలే గాలి, అందుకని ఇంకా గాలితోటి ఉన్నాడు. ఆ గంతులు వేసుకుంటూ దుమారం లేపుతూ, ఆ గాలి దుమారాన్ని లేపుతూ ఆ యక్షుడి దగ్గరికి వెళ్ళాడు. తదభ్యద్రవత్ తమభ్యవదత్ కోసీతి వాయుర్వా అహమస్మీతి అబ్రవీన్ మాతరిష్వా అహమస్మీతి. తదభ్యద్రవత్ తోటే ఆ యక్షుడి దగ్గరికి వెళ్ళాట. యక్షుడి దగ్గరికి వెళ్ళేసరికి ఈ గాలి దుమారం అంతా ఆగిపోయింది. ఈయన ప్రగల్భాలు అవన్నీ పలకడానికి వీలు కాకుండా ఉంది. ఆయన యొక్క తేజస్సు, ఆయన యొక్క మహిమతోటి ఈయన రేపినటువంటి ఆ గాలి అంతా సమసిపోయి ఆయన యొక్క తేజస్సును చూడడానికి ఈయన కళ్ళు యొక్క సామర్థ్యం సరిపోవట్లేదు. గట్టిగా తేరిపార కూడా చూడలేకపోతున్నాడు. చూడలేకుండా ఆ యక్షుడి యొక్క ఆ మహిమ వల్ల ఈయన నోటమట మాట రావట్లేదు. నోటమట మాట రాకపోతుంటే అప్పుడు తమభ్యవదత్ అంటే యక్షుడే ఈయన చెప్పే లోపుని, ఈయన బలం కూడగట్టుకుని మాట్లాడదాం అనుకునే లోపునే యక్షుడే ప్రశ్న వేశాడు. ఏమని ప్రశ్న వేశాడు? కోసీతి, ఎవరు అయ్యా నువ్వు అన్నాడు అనమాట. ఇలా గదమాయించేసరికి ఆ వాయువులో ఉండేటటువంటి ఈ గర్వం కాస్త దిగిపోయింది. ఇంత పేరు ప్రఖ్యాతులు ఉన్న వాయువునే ఎవరు అంటున్నాడు ఈయన అని ఆ గర్వం దిగిపోయి, వాయుర్వా అహమస్మీతి, నన్ను వాయువు అంటారు. అబ్రవీన్ మాతరిష్వా అహమస్మీతి, నన్ను మాతరిష్ఠుడు అని కూడా అంటారు. మాతరి ఆకాశే స్వయం సంచరతి, ఆకాశంలో విహరిస్తూ ఉంటాడు. తన ఇష్టానుసారంగా ఆకాశమంతా విహరిస్తూ ఉంటాడు. కాబట్టి మాతరిష్వా అంటారు నన్ను. ఈ వాయువుకి అనిలము అని పేరుంది. అనిలము అంటే ఒక చోట నిలకడ లేకుండా తిరుగుతూ ఉంటాడు. ఈ విధంగా ఈ వాయువు తన యొక్క గొప్పతనాన్ని చెప్పుకున్నాడు. నన్ను మాతరిష్వా అంటారు. ఈ ఆకాశం అంతా స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాను అని. మాతరి ఆకాశే సంచరతి మాతరిష్వా అని ఇట్లా గొప్పలు చెప్పుకునేసరికి మళ్ళీ ఇంకొక పిడుగులాంటి ప్రశ్న ఇంకోటి వేస్తాడు. తస్మిగుం త్వయి కిం వీర్యమితి అపీదగుం
సర్వమాదదీయ ఎదిదం పృథివ్యామితి. ఓ అలాగా, నీ పేరు వాయువా? మరి నువ్వు ఏం చేయగలవు? నీ గొప్పతనం ఏంటి? నీ ముందెవడో వచ్చాడా అనేదో అంటించేస్తాడు. మరి ఇప్పుడు నువ్వేం చేయగలవు అంటే, ఇక్కడ పృథివిలో ఏదున్నా కూడా క్షణాల్లో ఎత్తిపారేయగలను. నేను పెద్ద పెద్ద పెను తుఫాన్లని సృష్టించగలను, సునామీలు, తర్వాత వాయుగుండాలని క్రియేట్ చేస్తాను. ఈ పెద్ద పెద్ద వృక్షాలని వాటిని కూకటి వేళతోటి పెకిలించి పారేయగలను, కొండల్ని పిండి చేయగలను. అక్కడ మనకి ఈ కేదార్నాథ్లో ఇట్లాగా వచ్చి పర్వతాలన్నీ అతలాకుతలం అయిపోయాయి, పెద్ద పెద్ద బండరాళ్ళన్నీ కింద పడిపోయాయి. ఇవన్నీ గాలి చేసేటటువంటి వ్యవహారం. సునామీలు వచ్చాయంటే ఇళ్ళన్నీ పైకి లేచిపోతాయి, కార్లు ఎగిరి పడతాయి. ఇటువంటి శక్తి ఉంది కాబట్టి నా యొక్క గొప్పతనం ఇది అని, ఈ పృథివిలో ఏది ఉన్నా కూడా క్షణాల్లో ఎత్తి కింద పారేయగలను అని తన గొప్పతనాన్ని చాటుకున్నాడు. చాటుకుంటే అప్పుడు యక్షుడు మళ్ళీ టెస్ట్ పెడతాడు. తస్మై తృణం నిదదా వేదదాతత్స్వేతి. అలాగా, అయితే ఇగో ఈ గడ్డిని ఎత్తి చూపించు అని మళ్ళీ కొత్తగా గడ్డి తీసుకురాలేదు. అదే ఆ గడ్డిని అక్కడ ఉన్నటువంటి అగ్నికి ఏ గడ్డినైతే ఇచ్చాడో ఆ గడ్డిని చూపించి ఇదిగో దీన్ని ఎత్తు అంటే, చాలా గర్వంగా ఎక్కడున్నాడో అక్కడి నుంచి అని ఊదాడు. ఊతే ఆ గడ్డి లేవలేదు. లేకపోయేసరికి తదుపప్రేయాయ, దాని దగ్గరగా వెళ్ళాడు. దగ్గరగా వెళ్ళి సర్వజవేనా, తన శాయశక్తులా ప్రయత్నించాడు. తన జీవసత్వాలన్నీ కూడగట్టుకుని ఎంత శక్తి ఉందో ఆ శక్తిని అంతటిని ప్రయోగించి ఆ గడ్డి పూచని లేపడానికి ప్రయత్నించాడు. అది ఒక అణుమాత్రం కూడా జరగలేదు. తన్నససాకదాతుం, అది దాన్ని కొంచెం కూడా జరపలేపాడు. లేపడం సరికదా, కొంచెం కూడా పక్కకు కూడా జరగలేదు అది. అంటే అప్పుడు తనకి తెలిసింది, తను ఇంతవరకు తను ఏది తన శక్తి అనుకుని గర్వాన్ని పొందుతున్నాడో ఆ శక్తి అంతా తనది కాదు, అదిగో ఆ యక్షుడి నుంచే తనకు వస్తోంది అని ఆ విషయాన్ని తెలుసుకుని ఆ గర్వాన్ని కోల్పోయి తతయేవ నివృత్తే, అక్కడి నుంచి ముఖం దించుకుని మెల్లిగా వెనుదిరిగాడు, దేవతల వైపుకి వెళ్ళిపోయాడు. మళ్ళీ మారు మాట్లాడకుండా దేవతల వైపు వెళ్ళిపోయాడు. నైతదశకం విజ్ఞాతం యదేతద్యక్షమితి, ఈ యక్షుడెవరో నాకు తెలియలేదు అని తన యొక్క ఆసక్తతని చాటుకుంటూ అగ్నికేసి నీకేమైందో నాకు అదే అయిందని ఒకడికొకడు సంజ్ఞలు చేసుకుంటూ అగ్ని పక్కకి వెళ్ళి తల వంచుకుని నుంచున్నాడు. తల వంచుకుని నుంచుంటే ఇప్పుడు ఇంకా ఎవరా అని చెప్పి దేవతలు ఆలోచిస్తున్నారు. అంటే ఇక్కడ మనం అనుకుంటూ ఉంటాం ఇదంతా నా ప్రగల్భం వల్ల జరుగుతుంది. ఇక్కడైనా సక్సెస్ఫుల్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారంటే ఈ సక్సెస్ అంతా నా పెత్తనమే, కేవలం నా వల్లే ఇదంతా జరుగుతుంది అని దేవుణ్ణి విస్మరించి దేవుడి మీద నింద కూడా వేస్తూ ఉంటాడు. దేవుడు ఉన్నాడు అంటారు, దేవుడి వల్ల ఏమీ అవ్వదు, మీ వల్లే అవుతుంది అని గొప్పలు పోతూ ఉంటారు చాలామంది. ఇప్పుడు ఈ కథ బట్టి మనకి ఏం చేస్తుందంటే, ఎటువంటి విభూతి ఎక్కడెక్కడ ఉన్న ఆ విభూతి అంతా కూడా ఆ పరమాత్ముడి వల్లే వస్తోంది అన్నట్టుగా అనమాట. ఆ అర్జునుడు ఎంతో పరాక్రమవంతుడు, తన పరాక్రమాన్ని అనేక సందర్భాల్లో ప్రదర్శించాడు. అటువంటి అర్జునుడు కృష్ణ అవతార పరిసమాప్త సమయంలో దొంగలొచ్చి ఈ స్త్రీ జనాన్ని అందరినీ ఎత్తుకుపోతూ ఉంటే వాళ్ళని రక్షించాలని ఈ అర్జునుడు వాళ్ళని ఎదుర్కొంటే ఈయన అస్త్రాలు మర్చిపోతాడు. ఈయన అంబులు పొదులో ఈ బాణాలన్నీ మాయమైపోతాయి. అంత పరాక్రమవంతుడైనటువంటి అర్జునుడు కూడా దొంగల్ని ఎదిరించలేకపోతాడు. అంటే ఈ శక్తి అంతా ఆ పరమాత్మ నుంచే వస్తుంది. వాళ్ళకంటే ఆ వృష్ణి వంశం అంతా నాశనం అయిపోవాలని శాపం ఉంటుంది వాళ్ళకి. ఆ శాపం వల్ల గాంధారి
శాపం వల్ల వాళ్ళకి ఆ విధమైనటువంటి ఇది వస్తుంది. తర్వాత పరమాత్మ యొక్క ఆనుకూల్యత లేకపోవడం వల్ల కూడా. కాబట్టి ఇక్కడ ఏది జరుగుతున్నా కూడా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఆయన చలువు వల్లే జరుగుతోంది. మానవ ప్రయత్నము ప్లస్ దైవ అనుగ్రహము ఈ రెండు ఉండి తీరాలి అనే విషయాన్ని ఈ కథ పదే పదే చెప్తోంది అనమాట. ఇప్పుడు దేవతలు అందరూ ఇగో ఈ ఇంద్రుడి దగ్గరికి వస్తారు. అధేంద్రం అబ్రువన్, ఆ తర్వాత అథ ఇంద్రం అబ్రువన్. అథ ఇంద్రం అబ్రువన్ అంటే అథ అంటే ఏంటి? దేర్ ఆఫ్టర్. దేర్ ఆఫ్టర్ అంటే వేర్ ఆఫ్టర్. ఇగో ఈ వాయువు తర్వాత అగ్ని వాళ్ళు చిత్తుగా ఓడిపోయారు. వాళ్ళు తెలుసుకోలేకపోయారు. ఆ తెలుసుకోలేక వాళ్ళు విఫలమైన ఆ సందర్భంగా తదనంతరం ఈ దేవతలు ఇదిగో ఇంద్రుడి దగ్గరికి వచ్చారు. మగవన్ ఏ తద్విజానీహి కిమే తద్యక్షమితి. హే మగవన్, హే మగవన్ అంటే నువ్వు చాలా పేరు ప్రఖ్యాతులు కలిగినాడు, పూజనీయుడివి, నువ్వు శక్తివంతుడివి, కాబట్టి నువ్వు పోయి ఇదేదో తెలుసుకో. తదేతి తదాస్తు అన్నాడు. తదభ్యద్రవత్ తస్మాత్ తిరోదతే. ఆ యక్షుడి దగ్గరికి తన వజ్రాయుధాన్ని తీసుకుని దాన్ని ఇలా ఎత్తి పెట్టుకుంటూ బయలుదేరాడు చాలా గర్వంతో. ఈ అగ్ని తర్వాత వాయువు సాధించలేకపోయారు. ఇది కానీ నేను సాధించినట్టయితే నా యొక్క అధికారాన్ని వీళ్ళంతా ఇంకా గొప్పగా స్వీకరిస్తారు. ఆల్రెడీ దేవతలకి రాజు, కానీ రాజు తన యొక్క ఆధిక్యతని చాటుకోవాలి అవసరం వచ్చినప్పుడు. కాబట్టి ఇప్పుడు నాకు మంచి అవకాశం వచ్చింది అన్నట్టుగా ఆ వజ్రాయుధాన్ని ఎక్కువ పెట్టుకుంటూ వెళ్ళాడనమాట. ఆ యక్షుడి దగ్గరికి వెళ్ళేసరికి తస్మాత్ తిరోదధే, ఆ యక్షుడు మాయమైపోయాడు. మాయమైపోయేసరికి ఈ ఇంద్రుడు చాలా కుమిలిపోయాడు. ఇతనికి అంతకన్నా వేరే అవమానం మరొకటి లేదు అనేటటువంటి బాధ కలిగింది. ఎందుకంటే అగ్ని తర్వాత ఆయన దగ్గర నుంచి చూశారు, తర్వాత ఆయనతో మాట్లాడేటటువంటి భాగ్యానికి నోచుకున్నారు. ఇతనికి మాట్లాడేటటువంటి భాగ్యం కూడా లేదు. అయ్యో ఎంత నాకే ఎటువంటి ముప్పు జరిగింది అనుకుంటూ బాధపడుతూ అతను దేవతలకు రాజు, సాత్విక గుణాన్ని ప్రధానంగా ఉన్నవాడు కాబట్టి అతని గర్వం వల్ల ఇదంతా జరుగుతోందని తెలుసుకున్నాడు. వెంటనే తిప్పుకుని వినయంతో ఆ పరమాత్మని ప్రార్థించాడు. ప్రార్థిస్తే అప్పుడేమైంది? ఆ పరమాత్మ ఇంతవరకు ఈశ్వరుడు ఆ యక్షుడు రూపంలో వచ్చాడు. ఆ ఈశ్వరుడు ఈశ్వరీ రూపంలో మళ్ళీ అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. ఈశ్వరీ రూపం. ఈశ్వరీ రూపం అంటే ఏంటి? తస్మిన్నేవాకాశే స్త్రియమా జగామా బహుశోభమానా ఉమాగుం హైమవతిం తాగుం హోవాచ కిమేతద్యక్షమితి. తస్మిన్నేవాకాశే స్త్రియమాజగామా అంటే అదే ప్రదేశంలో ఎక్కడైతే యక్షుడు కనిపించాడో అదే ప్రదేశంలో ఆ ఈశ్వరుడు అంతర్ధానమయ్యి, యక్షుడు రూపంలో ఉన్నటువంటి ఈశ్వరుడు అంతర్ధానమయ్యి అక్కడ ఈశ్వరి ప్రత్యక్షమైంది. ఈశ్వరి అంటే ఎవరు? ఉమాదేవి. ఈ ఉమాదేవికి 2 వర్ణనలు చెప్పారు. హైమవతీం బహుశోభమాన అంటున్నాడు. చాలా శోభమానంగా ఉండేటటువంటి, ఎంతో మంగళకరమైనటువంటి రూపంతో, చూడడానికి ఎంతో ఆనందంగా ఉండేటటువంటి రూపంతో, ప్రసన్న వదనంతో ఆ లలిత అతనికి కనిపించింది. అతి శోభమానంగా ఉండేటటువంటి ఆ పార్వతీదేవి అతనికి కనిపించింది. ఈ ఉమా అంటే ఊ ప్లస్ ప్లస్ ఆ 3 అక్షరాలు ఉన్నాయి. ఊ ప్లస్ అంటే హాఫ్ మా ప్లస్ ఆ. ఈ ఆని
ఆఖరిగా ఉండేటటువంటి అకారాన్ని ముందు పెట్టామనుకోండి, ఆ ఊ మా, ఆ ఊ ఉమ్ అంటే ఓం అవుతుంది. అంటే ఆ ఓంకారమే అతనికి ఆ సాకారంగా. ఓంకారం అంటే ఏంటి? ఆ తురీయము. ఆ తురీయమైనటువంటి ఓంకారము, తురీయానికి చిహ్నము, శబ్ద చిహ్నము. ఆ శబ్ద చిహ్నమైనటువంటి ఆ ఓంకారము ఇదిగో ఆ ఉమారూపంలో ఇతనికి ప్రత్యక్షమైంది. యశ్చందసా వృషభో విశ్వరూప ఛందోభ్యోద్యమృత సంబభూవ అని తైత్రీయంలో వస్తుంది. ఈ ఓంకారమే ఈ ఉపనిషత్తులన్నిటిలోకి అతి ముఖ్యమైనటువంటి విషయము. ఈ ఓంకారం గురించి మనకి విశ్లేషణ ఈ మాండూక్యోపనిషత్తులో మీరు నేర్చుకున్నారు. ఆ ఓంకారము, ఓంకారంలో ఉండేటటువంటి ఆ నిశ్శబ్దము, ఆ నిశ్శబ్దము తురీయము అని ఈ విధంగా మనకి ఉపాసనాపరంగా నేర్చుకున్నారు. ఇటువంటి ఉమాదేవి, ఉమాదేవి అంటే ఓంకారానికి ప్రతీక, వేదానికి ప్రతీక, శాస్త్రానికి ప్రతీక. ఓంకారం అనేది కండెన్స్డ్ ఫామ్ ఆఫ్ వేదం. వేదం యొక్క సారమే ఓంకారము. కాబట్టి శబ్ద బ్రహ్మ ఓంకారం. ఆ శబ్ద బ్రహ్మ అయినటువంటి ఆ వేదం ఏదైతే ఉందో ఆ వేదము ఇప్పుడు ఉమారూపంలో వచ్చింది. అంటే ఇక్కడ గురువు శాస్త్రము ఆవిడే. మనం గురువు ద్వారా నేర్చుకోవాలని చెప్తూ ఉంటాం కదా. ఇప్పుడు గురువే ఆ ఉమాదేవి, ఆవిడే వేదము. ఆవిడే వేదం ఎట్లాగా? అగో ఆ ఉమా, ఆ ఉమ్ కలిసిందే ఉమా. కాబట్టి ఈవిడ ఈయన ముందు ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమయ్యి ఎందుకు ఈయన ముందే ఎందుకు ప్రత్యక్షమైంది, వాళ్ళకి ఎందుకు ప్రత్యక్షం అవ్వలేదని మళ్ళీ మీరు తర్కించుకున్నట్టయితే, ఆ అగ్నికిను వాయువుకి ఎందుకు దర్శనం లేదు, ఇంద్రుడికి ఎందుకు దర్శనం ఇచ్చింది అంటే, అగ్ని వాయువు వాళ్ళు అంతా మా వల్లే జరుగుతోంది అనుకున్నారు తప్పితే ఇది ఇక్కడ దైవం యొక్క ఆనుకూల్యత ఉండాలి అని ఆ దైవం యొక్క ఆనుకూల్యతని వాళ్ళు కోరుకోలేదు. ఇక్కడ భగవద్గీతలో మనకి అనసూయవే అనసూయవే అంటూ ఉంటాడు అర్జునుడిని తరచు. నీకెందుకు చెప్తున్నావు అంటే, నువ్వు అనసూయవే. అనసూయవే అనే పదం ఎందుకు వాడతాడంటే, నీకు ఇది విమర్శ చేసేటటువంటి గుణం లేదు, తప్పులు ఎంచేటటువంటి గుణం లేదు. అనసూయ అంటే తప్పులు ఎంచనటువంటి గుణం. ఎదుటి వాళ్ళు తప్పులు ఎంచేటటువంటి గుణాన్ని అసూయ అంటారు. అలా అటువంటి గుణం లేకపోవడాన్ని అనసూయ అంటారు. కాబట్టి అనసూయవే, నువ్వు ఎటువంటి దోషాన్ని ఎంచనటువంటి గుణం ఉంది కాబట్టి, శాస్త్రాన్ని శాస్త్రంగా నువ్వు స్వీకరించేటటువంటి శక్తి నీకుంది కాబట్టి నీకు చెప్తున్నాను అని ఆ పరమాత్ముడు పదే పదే చెప్తూ ఉంటాడు. దయానంద సరస్వతి చెప్తూ ఉంటారు ప్రూఫ్ రీడర్స్ మైండ్ అని. ఈ ప్రూఫ్ రీడర్స్ మైండ్ ఎప్పుడు ఏంటంటే ఆ రంధ్రాన్వేషణ చేస్తూ ఉంటుంది. అటువంటి రంధ్రాన్వేషణ చేసేటటువంటి వ్యక్తికి శాస్త్రము వంటబట్టదు. శాస్త్రము వంటబట్టాలంటే ఇటువంటి గుణం ఉండకూడదు. మనకి భగవద్గీత ఎవరికి చెప్పాలి అంటూ కూడా ఒక శ్లోకం వస్తుంది. ఆ శ్లోకం ఏంటి? ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచ శుశ్రువే వాక్యం నచ మాం యోభ్యసూయతి. నా అతపస్కాయ. అతపస్కాయ అంటే వైదిక విధానాన్ని పాటించనివాడు. నా అభక్తాయ కదాచన, ముగ్గురి మీద భక్తి లేనివాడు. ఎవరికి ముగ్గురి మీద భక్తి అంటే, గురువు మీద, శాస్త్రం మీద, ఆ దైవం మీద. గురువు, శాస్త్రం, దైవం ఈ ముగ్గురి మీద అచంచలమైనటువంటి భక్తి ఉండాలి. నా అభక్తాయ కదాచన, అటువంటి భక్తుడు కాని వాడికి నచ అశుశ్రూషవే, శాస్త్రం నేర్చుకోవడానికి కాకుండా విమర్శన చేయడానికి అధ్యయనం చేసేవాడు. గురు శుశ్రూష చేయాలి. గురు శుశ్రూష చేయాలంటే ఏంటి? ఆ శాస్త్రం మీద భక్తి ఉంటేనే, ఆ శాస్త్రం మీద శ్రద్ధ ఉంటేనే గురు శుశ్రూష చేస్తారు. కాబట్టి నచ అశుశ్రూషవే అంటున్నాడు. ఎవరికైతే ఆ శాస్త్రం మీద శ్రద్ధాభక్తులు లేదో వాళ్ళకి చెప్పకండి.
నచమాం యోభ్యసూయతి. నచమాం యోభ్యసూయతి అంటే ఎవరికి హిందూ మతం మీద సరైనటువంటి అవగాహన లేదో, హిందూ మతం పనికిరాదండి అని కించపరిచేవాడు అటువంటి వాడికి చెప్పకండి అని ఆ పరమాత్మ. నచవాక్యం అటువంటి వాడికి ఈ గీతను అందివ్వరాదు, అటువంటి వాడికి గీత చెప్పద్దు అని మనకి ఒక గైడ్లైన్స్ ఇచ్చాడు. ఇందులో హైమవతీం అనే పదం ఉంది. హైమవతీం అనే పదం ఏంటంటే, ఆ హైమవతీం అనే పద హిమవత్ పుత్రిక అని ఒకటి వస్తుంది. తర్వాత ఇగో ఈ బంగారు ఆభరణాలతోటి ఆవిడ దేదీప్యమానంగా ఉంది అంటే, ఇంతకుముందు యక్షుడు చాలా తేజోరాశి అని చెప్పాం, ఇప్పుడు హైమవతి అనే పదంలో ఆమె కూడా తేజోరాశిలాగే ఉంది అని చెప్పడం అనమాట. ఇప్పుడు ఈ ఇంద్రుడు ఆవిడ కనిపించగానే తగుంహో వాచ కిమే తద్యక్షమితి అంటున్నాడు. ఆ ఉమాదేవికి ప్రణమిల్లి అడుగుతున్నాడు, ఆ యక్షుడు ఎవరు? అమ్మా నాకు బ్రహ్మ విద్య చెప్పు. ఇంతకుముందు కనిపించాడే ఈశ్వరుడు, ఆ సగుణ ఈశ్వరుడే నిర్గుణ ఈశ్వరుడు, ఆయన గురించి నాకు చెప్పు అంటూ, అది తద్విద్ధి ప్రణిపాతేన సేవయ అంటారు. ఆ ప్రశ్న అడిగితేనే మనం చెప్పాలి అనేటటువంటి శాస్త్ర విధి ఒకటి ఉంది. కాబట్టి ఇంద్రుడు ఆవిడ్ని సాక్షాత్తుగా, అమ్మా హే పార్వతి నాకు ఈ బ్రహ్మ విద్య చెప్పు అన్నట్టుగా, తగుంహో వాచ కిమే తద్యక్షమితి, ఈ యక్షుడు ఎవరో నాకు చెప్పు అని ఆ నిర్గుణ పరబ్రహ్మ గురించి, అంటే సగుణంగా ఇక్కడ మన కథ కోసం సగుణంగా చూపించాడు. ఆ యక్షుడు ఎవరో తెలియట్లేదంటే ఇది ఇంద్రియ అగోచరం అని చెప్పి మనం మీనింగ్ చెప్పుకున్నాం. ఈ విధంగా ఆ ఇంద్రుడికి ఉమాదేవి ఈ బ్రహ్మ విద్యని చెప్పింది. మొట్టమొదటిగా ఇంద్రుడు ఈ బ్రహ్మ విద్యను స్వీకరించాడు. ఈ అధ్యాయంలో 6 ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే బ్రహ్మ అస్థి, బ్రహ్మ యొక్క అస్తిత్వాన్ని చెప్తోంది. అంటే యక్షం అస్థి, యక్షుడు కనిపించాడు మనకి, యక్షుడి యొక్క అస్తిత్వం కనిపించింది కాబట్టి తస్మాత్ బ్రహ్మ అస్థి, యక్షం అస్థి తస్మాత్ బ్రహ్మ అస్థి. యక్షుడు కనిపించాడు కాబట్టి యక్షుడి యొక్క అస్తిత్వమే బ్రహ్మ యొక్క అస్తిత్వము. తర్వాత బ్రహ్మణ దుర్విజ్ఞేయత్వం, అంటే ఈ బ్రహ్మ అగ్నికి వాయువుకి తెలియలేదు ఈ బ్రహ్మ ఎవరో. అంటే అగ్ని వాయువు ఇవి రెండు మనకి ఈ దేవతలు ఇంద్రియాల కింద తీసుకుంటారు. కవు దేవో యునక్తి అని వచ్చింది. కవు దేవో యునక్తి అంటే ఇంద్రియాలు దేవతలు కాబట్టి ఇంద్రియ అగోచరము. అగ్ని వాయువు తెలుసుకోలేదంటే ఇంద్రియాలు తెలుసుకోలేవు. మనకి ఇక్కడ మంత్రంలో నతత్ర చక్షుర్గచ్చతి నవా అగ్గచ్చతి నో మనః అని వచ్చింది. అక్కడికి ఈ కళ్ళు వెళ్ళలేవు, వాక్ అందుకోలేదు, తర్వాత ఈ మనస్సు ఊహించలేదు అని ఇంద్రియ అగోచరము, ఇది అప్రమేయము, ఇది ప్రమేయ వస్తువు కాదు అనే విషయాన్ని బ్రహ్మణ దుర్విజ్ఞేయత్వం అనే విషయం రెండో విషయం ఈ కథలో. తర్వాత జ్ఞాన యోగ్యత అపేక్ష, అంటే ఈ బ్రహ్మ విద్య నేర్చుకోవాలంటే దానికి సరైనటువంటి యోగ్యత, రెడీనెస్ అండ్ రిఫైన్మెంట్ ఉండాలి. అంటే సంసిద్ధత సంస్కారము రెండు ఉండాలి. సంసిద్ధత సంస్కారము రెండు ఉండాలంటే చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత, చిత్త వైశాల్యము. ఇవి ఎట్లా వస్తాయి? ఇవి మనం శ్రవణం మననం చేసుకుంటూ దాంతోపాటు కర్మయోగం కూడా మనం ఆచరించినట్టయితే వస్తాయి. ఇంద్రుడికి ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి అతనికి ఈ యోగ్యత లభించింది. నాలుగవది గురు అపేక్ష. గురు అపేక్ష అంటే శాస్త్రాన్ని సొంతంగా అధ్యయనం చేయకూడదు. ఏదో పుస్తకాన్ని మార్కెట్లో కొనుక్కుని ఎక్కడి నుంచో సంపాదించుకున్నాం, దాన్ని చదివేస్తే మీకు అర్థం కాదు. ఇది గురుముఖత తెలుసుకోవాలి అని మనకి చెప్పడానికి అగో ఆ ఇంద్రుడికి ఉమాదేవి ఈ విషయం చెప్పింది అని. ఎప్పటికప్పుడు ఆ గురువు యొక్క ప్రాముఖ్యత, ముఖ్యంగా వేద అంతభాగము, ఆ వేద
వేదంలో వేద పూర్వభాగం కూడా, వేదాంత భాగమే కాదు, వేద పూర్వభాగం కూడా గురువు ద్వారానే నేర్చుకోవాలి. కాబట్టి ఈ గురువు యొక్క ప్రాముఖ్యత, గురువు యొక్క అపేక్ష ఇందులో చెప్పబడుతుంది. 5వ అంశము, ఇప్పటికి 4 అంశాలయ్యే. బ్రహ్మ అస్తి, బ్రహ్మణ దుర్విజ్ఞేయత్వం, జ్ఞాన యోగ్యతాపేక్ష, గురు అపేక్ష. 5వ అంశము బ్రహ్మ విద్యా స్తుతి. బ్రహ్మ విద్యను పొందినటువంటి ఇంద్రుడు తర్వాత దేవతలు చాలా ఖ్యాతిని పొందారు. వాళ్ళు చాలా ఉన్నతంగా పరిగణించబడతారు. ఎందుకంటే వాళ్ళకి బ్రహ్మ విద్య తెలిసింది. మిగతా వాళ్ళకి ఎట్లా తెలిసిందంటే మనకి ఆ కఠోపనిషత్తులో యముడు చెప్తాడు బ్రహ్మ విద్య. యముడికి ఎట్లా తెలిసింది? ఇదిగో ఇంద్రుడు, అగ్ని, వాయువు వీళ్ళందరూ కూడా ఒకళ్ళనొకళ్ళు ఈ బ్రహ్మ విద్య బోధించుకుంటూ అది మొత్తం దేవతలందరూ కూడా ఈ బ్రహ్మ విద్యని స్వీకరించారు. 6వది ఉపాసనా విధి అంగత్వము. ఈ కథకి అనుగుణంగా కొన్ని ఉపాసనలు కూడా చెప్పబడ్డాయి. ఆ ఉపాసనల గురించి వచ్చే అధ్యాయంలో, అంటే ఆఖరి అధ్యాయము, చరమ అధ్యాయం అనేటువంటి ఆ 4వ అధ్యాయంలో మనకి ఉపాసనా విధి చెప్పబడుతుంది. అంటే ఇది మధ్యమాధికారికి ఈ 3వ అధ్యాయము, 4వ అధ్యాయం మందాధికారి. దాంతో మనకి ఈ కేనోపనిషత్తు బోధ ముగిస్తుంది. వచ్చే క్లాసులో 4వ అధ్యాయం ముగించుకుందాం. అంతవరకు స్వస్తి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.